హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగా అండ్ అల్లు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కేవలం తన కృషితోనే నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారు అల్లు అర్జున్. నేడు ఐకాన్ స్టార్గా వెలుగొందుతున్నారు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ అనతి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా మారారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా రాణిస్తున్నారు. అయితే గంగోత్రి కంటే ముందు అల్లు అర్జున్ 3 సినిమాల్లో నటించారనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఆ చిత్రాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా గనక ఫస్ట్ టైం గనక మా వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ తన హార్డ్ వర్క్తోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పేరునే ఒక బ్రాండ్గా మార్చుకున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగారు. దిగ్గజ హాస్య నటుడు అల్లూరి రామలింగయ్య మనవడిగా, నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. గంగోత్రి అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఇది కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 100వ చిత్రం. 2003లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా కంటే ముందే బన్నీ 3 చిత్రాల్లో నటించారనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. అల్లు అర్జున్ 1985లో విజేత అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ఇది. ఇదే నటుడిగా బన్నీకి డెబ్యూ మూవీ. ఆ తర్వాత 1986లో స్వాతిముత్యం సినిమాలో నటించారు. కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కమల్ హాసన్ మనవడి పాత్రలో బన్నీ కనిపించారు. ఇక 2001లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన డాడీ చిత్రంలోనూ అల్లు అర్జున్ నటించారు. అందులో గోపీకృష్ణ అనే ఒక చిన్న డాన్సర్ పాత్ర పోషించారు. 2 ఏళ్ల తర్వాత గంగోత్రి సినిమాలో హీరోగా లాంచ్ అయ్యారు. నిజానికి గంగోత్రి సినిమా హిట్ అయినా అల్లు అర్జున్ లుక్స్పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. హీరో మెటీరియల్ కాకపోయినా మెగా ఫ్యామిలీ సపోర్ట్తో బలవంతంగా జనాల మీద రుద్దుతున్నారని కామెంట్స్ చేశారు. అయితే రెండో సినిమా ఆర్యతోనే వాళ్ళందరి నోళ్లు మూయించారు బన్నీ. ట్రోల్ చేసిన వారితోనే శభాష్ అనిపించుకున్నారు. అప్పటి నుంచి సినిమాకి తనని తాను మార్చుకుంటూ వస్తున్నారు. దీని వెనుక ఆయన నిరంతర కృషి, సాధన, పట్టుదల, సినిమాల పట్ల అంకితభావం ఉన్నాయి. ఇవే ఆయనకి బెస్ట్ యాక్టర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డును తెచ్చిపెట్టాయని చెప్పాలి. అల్లు అర్జున్ కేవలం తెలుగులోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. పుష్ప సినిమా తర్వాత బన్నీ క్రేజ్, రేంజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి. పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచి ఆయన్ను ఐకాన్ స్టార్గా నిలబెట్టింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్ గారు. దీంతో ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో లోకేష్ కనకరాజ్, సందీప్ రెడ్డి వంగ వంటి స్టార్ డైరెక్టర్స్తో బన్నీ సినిమాలు చేయనున్నారు. ఇది మా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.